ఏంటిది? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? నీ కారణాలు చెప్పాలా? నేను అర్జెంటుగా పెద్దయ్య గారిని కలవాలి. ఇప్పుడు కుదరదు. ఇప్పుడే కలవాలి. హే, పంపించను. నువ్వు పంపించేదేంటి? నేను ఆయన పియ్యని. ఎప్పుడు ఆయన పక్కన ఉండే రైట్స్ నాకుంటాయి. ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నారు. నేను అర్జెంటుగా కలవాలని చెప్తున్నాను. అట్లే ఏ మాట అంటే లెక్కలేదా? పనుందంటే వినేది లేదా? దారిలో పోయే వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, ఏంట్రా బాగుతున్నావు? వాడు చెప్తున్నాడుగా, నా తమ్ముడు కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, ఎవరిని రావద్దన్నాడు, కావాలంటే మీ చిన్నయ్యని అడుగు. అవును రాజు, లోపలికి ఎవరిని పంపించొద్దని, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ప్లీజ్ దీపక్ బాబు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వెంటనే పెద్దయ్యని కలవాలి. నీకోసం ఆయన కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకుని మాట్లాడాలా? హాస్పిటల్కా? అవును. ఎందుకు అమ్మాయి గారు? మీకు ఒంట్లో బాగాలేదా? నేను బానే ఉన్నాను రాజు. మరి హాస్పిటల్కి ఎందుకు? ఐషుకి ఆపరేషన్ చేయించాలి కదా, అందుకు. ఐషుకి ఆపరేషన్ అని మీకెలా తెలుసు? నువ్వు ఇందాక ఇంట్లోకి వస్తూ ఫోన్లో పాప ఆపరేషన్ గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. నువ్వు డబ్బుల కోసం వచ్చావని, ఆ దీపక్ నేను నాన్న దగ్గరికి పంపించకపోవడాన్ని అన్నీ నేను చూశాను. అందుకే నా దగ్గరున్న నగలన్నీ తీసుకొచ్చాను. వీటిని తాకట్టు పెట్టి ముందు పాప ఆపరేషన్ చేద్దాం పదా. ఏంటి రాజు ఆలోచిస్తున్నావు? పదా. వద్దమ్మాయి గారు, నేనే ఏదో రకంగా అరేంజ్ చేసుకుంటాను. నగలేం వద్దు. మీరు నగలు తెచ్చారని ఇంట్లో తెలిస్తే బాగోదు. ముందు లోపలికి వెళ్ళండి అమ్మాయి గారు. రాజు, నువ్వు ఎంత అర్జెంట్ కాకపోతే డబ్బుల కోసం ఇక్కడి దాకా వచ్చుంటావు. నువ్వు డబ్బులు తెస్తావని హాస్పిటల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే పాప ఆపరేషన్ జరుగుతుందా? అక్క, ఏడవకు. ఏమైంది? అందరూ ఏమి పట్టనట్టు కూర్చుంటే ఎలా? తొందరగా డబ్బు అరేంజ్ చేయాలి కదా. పాప పరిస్థితి క్రిటికల్ గా ఉంది. డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా తమ్ముడు డబ్బులు తేవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు, తప్పకుండా తెస్తాడు. ఈలోగా మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ అమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు. నేను డాక్టర్ని అయినా ఈ హాస్పిటల్లో ఉద్యోగస్తురాలిని. నా ప్రాబ్లమ్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. తొందరగా మీ తమ్ముణ్ణి రమ్మని డబ్బు కట్టేయండి. మాకు టైం లేదమ్మా. అయ్యో అమ్మా, ఇక నా బిడ్డ బతికేలా లేదమ్మా. తమ్ముడు డబ్బు తెచ్చేలోగా నా బిడ్డ బతికేలా లేదమ్మా. అసలు వదులుకోవాల్సిందేనా అమ్మా? దేవుడున్నాడు, దేవుడు లాంటి పెద్ద ఆయన ఉన్నాడు. డబ్బు వస్తుందమ్మా, ఆపరేషన్ అవుతుందమ్మా. లేదమ్మా, ఆపరేషన్ జరిగే లోపే అయిపోతుంది, అంతా అయిపోతుంది. నా కడుపులో చిచ్చు పెట్టి మన ఐసు మనకి దక్కకుండా పోతుందమ్మా. ధనాలు ఏంటిది? ఏడవకు. మీ తమ్ముడు ఖచ్చితంగా డబ్బులు తెస్తాడు. తెస్తాడయ్యా, తెస్తాడు. నువ్వు ఆడంగులతో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండు. అమ్మా, కన్న బిడ్డ ప్రాణాల మీదకి వచ్చినా పట్టునట్టు కూర్చున్నాడమ్మా నా మొగుడు. ఇలాంటి దరిద్రుణ్ణి నాకు ఇచ్చి చేసి నా గొంతు కోసం ఎందుకమ్మా? అమ్మా, ఇప్పుడు చెప్తున్నాను, వీడు వద్దు, వీడికి కట్టమో ఇవ్వద్దు. నాకు అసలు కాపురమే వద్దు. నాకు నా బిడ్డే కావాలమ్మా, నాకు నా బిడ్డే కావాలమ్మా. అది బతకాలమ్మా, అది బతకాలి. నేను పాచి పని చేసుకునైనా నా కూతుర్ని నేను పోషించుకుంటానమ్మా, నా కూతుర్ని నేను పోషించుకుంటానమ్మా. పిల్లకి బాగాలేదని తల్లికి మెంటలు వచ్చినట్టున్నది. ఏదేదో మాట్లాడేస్తుంది. ఏటేటో కాదయ్యా, నిజాలు మాట్లాడుతుంది. ఇన్నేళ్లు ఇటు మమ్మల్ని అడగలేక అటు నిన్ను బతిమాలుకోలేక ఫోన్లో కాపురం ఎలగబెట్టినది కదా. ఆ మంట ఈ మంట కలిపి నిజాలు మాట్లాడుతుంది నా కూతురు. నీ కూతురు కోసం నా కూతురు ఎంతగా తల్లడిల్లిపోతుందో చూస్తున్నావా? అయినా మనకి సిగ్గు శరం ఉంటే గందా. ఏంది మళ్ళీ లొల్లి పెట్టుకుంటుండ్రా? ఇంటికి రాగానే చాలా సంతోషంగా చెప్పింది బావగారు. 100కి 100 మార్కులు వస్తాయని చెప్పింది అనయ్య. 100కి 100 మార్కులు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పాస్ అయితే చాలు. సౌదామిని వాళ్ళ ఆయన
ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలన్నట్టు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, రూపా ఎగ్జామ్ పాస్ అవ్వాలని నేను కూడా గుడికి వెళ్లి పూజ చేయించాను తమ్ముడు. ఎగ్జామ్ బాగా రాశానత్తా, నువ్వు పూజ చేయించి ప్రసాదం ఇచ్చినందుకే బాగా రాయగలిగానేమో అని చెప్పింది. అదిగో నా మేనకోళ్ళొస్తోంది. నాన్న, ఈసారి ఎగ్జామ్ బాగా రాశాను నాన్న. మీరిచ్చిన పెన్ వల్లే నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. సంతోషంగా రాశాను. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. మీ ఆశీర్వాదం ఈ పెన్ రూపంలో దొరికిందనిపించింది. థ్యాంక్స్ నాన్న. దేనికి? ఇవాళ లగ్నపత్రిక రాసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుందాం అంటున్నారు. అదేంటి తమ్ముడు, ఇప్పటికిప్పుడు లగ్నపత్రిక రాసుకోవడం అంటే ఎలా? మనకి ముందు రోజైనా చెప్పాలి కదా. అన్నీ వాళ్ళిష్ట ప్రకారమే జరగాలా? ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పదు కదక్క. ఇప్పుడు జరిగితే ఏమవుద్ది? వాళ్ళిష్ట ప్రకారమే జరగనిద్దాం. ఏమోరా, పెళ్ళంటే మాటల, లగ్నపత్రిక రాసుకోవడానికి పెళ్లికి మధ్య వారం రోజులైనా గడువు ఉండాలి. సంక్రాంతి పండుగ దాటిన తర్వాత మంచి ముహూర్తాలున్నాయని అప్పుడే పంతులు గారు చెప్పారు. ఇప్పుడు సడన్ గా ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? అయినా వాళ్ళెందుకు అంత తొందరపడుతున్నారు? అబ్బాయికి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉండుంటుందేమో, అందుకే తొందరగా చేయాలనుకుంటున్నారేమో. చచ్చా, అలాంటిదేం ఉండదక్క. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ఒకవేళ అతను ఎవరినైనా ప్రేమించుంటే సౌదమని కాదనే మనిషి కాదు. ఉన్నది ఒక్కడే కొడుకు. కాదని తనని బాధ పెట్టేది కాదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. పెద్దయ్య, మనం తొందరపడాల్సింది వాళ్ళు తొందరపడుతున్నారంటే మన అమ్మాయి గారిని వాళ్ళు అంత ఇష్టపడుతున్నారన్నమాట. మనం మాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం ఏముంది? అవును బావగారు, ఎగ్జామ్ ఎలాగో బాగానే రాసింది కదా. రూపకి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించడమే మంచిది. ఎందుకు అందరూ అంత ఆత్రం పడుతున్నారు? నా మేనకోడల్ని ఈ చేతులతో పెంచాను. పెళ్లి ఘనంగా చెయ్యాలనేది నా కోరిక. ఇంత హడావిడి చేయడం నాకిష్టం లేదు. అసలే తొందరపడి వారం వర్జం చూసుకోకుండా ఎంగేజ్మెంట్ చేద్దామన్నారు. ఏమైంది? అది మీ వల్లే కదా వదినా ఆగిపోయింది. మనలో మనం ఎందుకింత ఆర్గ్యూ చేసుకోవడం? వాళ్ళు వస్తామన్నారు, నేను రమ్మన్నాను. ఇప్పుడు వద్దంటే బాగోదు. జరగాల్సిన ఏర్పాట్లు చూడండి. లగ్నపత్రిక రాసుకొని మనం డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఏంటో చెప్పు. అమ్మాయి గారి రూమ్లో ఆ కంకణం మిస్ అయిందంటే అక్కడే ఎక్కడో ఉంటుంది. నేను గదంతా జల్లెడ పట్టి వెతుకుతాను. లేదంటే ఎవరైనా తీసినా పెళ్లి వాళ్ళు వచ్చేలోపు కనిపెడతాను. అమ్మాయి గారు కంకణంతోనే వాళ్ళకి కనబడతారు. ఎలా కనిపెడతావురా? అవన్నీ నేను చూసుకుంటాను పెద్దయ్య. మీరెళ్ళి ప్రశాంతంగా రెడీ అయ్యి రండి. పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్లే లోపు ఇలాంటివి ఎన్ని సమస్యలు తెస్తుందో. ఛా! చిన్నమ్మ గారు,
అమ్మాయి గారిని రెడీ చేయండి. నేను గదిలో వెతికి కనబడకపోతే ఎలా కనిపెట్టాలో అలా కనిపెడతాను. అమ్మాయి గారు, ఈ రైస్ పీస్ మీద, ఈ మేకవన్న పులి మీద, ఈ గోముఖ వ్యాఘ్రం మీద, ఈ పాలబుగ్గల పసివాడి మీద భారం అంతా వదిలేసి మీరు కూల్గా ఉండండి. కంకణం కనిపెట్టే పూచి నాది. దొరుకుతుంది అమ్మాయి గారు. రాజు, గదిలో ఎక్కడా లేదు. నువ్వు కిందకెళ్ళి వెతుకో. అలాగే చిన్నమ్మ. నువ్వు రామ్మా. రేణుకా, ఎక్కడున్నావు? నేల మీదనే ఉన్నాను గాని ఏంటి సంగతి? నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. గమ్మత్తుగా ఉన్నది. నువ్వు నాకు ఫోన్ చేసి సాయం అడుగుతున్నావా? నాకంటే నాకు కాదు, మా అమ్మాయి గారికి. ఎన్నవా గది సంగతి. మీ అన్న నా కోసం కాదు చేసింది, గా అమ్మాయి గారి కోసం. ఏంటి రాజు, రేణుకనెందుకు హెల్ప్ అడుగుతున్నావు? అసలు మా నాన్నతో ఆ కంకణ కనిపెడతానని ఎలా చెప్పావు? ఎలా కనిపెడతావు? కాసేపు ఓపిక పట్టండి అమ్మాయి గారు, మీకే తెలుస్తుంది. అవుగాని నేనేం సాయం చేయాలి? అమ్మాయి గారికి వాళ్ళ అత్తగారు పెట్టిన బంగారు కంకణం ఇంట్లోనే మిస్ అయింది. ఓ, గట్టెట్లా పోతుంది? గదున్నపోతూ దీపకున్నాడు గది ఇంట్లా. గాను పని అయ్యి ఉంటది. రూమ్లోకి తీసుకుపోయి ఎరగ మరగ కుమ్మితే ఆడే చెప్తాడు. అలా చేస్తే పెద్దయ్యకి కోపం వస్తుంది. అలా కాదు గాని మన ఇంటి వెనకాల వీధిలో అంజయ్ ఉన్నాడుగా, అతను అంజన వేసి ఏ వస్తువు ఎవరు కొట్టేశారో అంజనంలో చూపిస్తాడు కదా. అవు మళ్ళా మా అమ్మ ఉంగరం కూడా అంజనం వేసి యాడబడ్డదో చూసి చెప్పిండు. అర్జెంటుగా అంజయ్యని తీసుకొని రా. ఇంటి దొంగని ఈసారి ఖచ్చితంగా పట్టుకోవాలి. వరాలు నేను పోయి ఇప్పుడే తీసుకొస్తాం. మీరంత తేలిగ్గా తీసి పారేకండి పెద్దయ్య. ఈయన దగ్గరికి ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తారు. అసలు మన ఇంట్లో దొంగలు ఎవరో ఉండరు, ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొట్టేసినా ఆ వస్తువు ఎవరి దగ్గర ఉందో కనిపెడతారు. మీకెందుకు పెద్దయ్య, పెళ్లి వాళ్ళు వచ్చేలోపు ఆ కంకణం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. నాన్సెన్స్. ఏ కాలంలో ఉన్నాం మనం? ఇంకా మంత్రతంత్రాలు, అంజనాలు నమ్మడానికి అమ్మమ్మల కాలం అనుకున్నారా? మీ బస్తీలో జనాలు నమ్ముతారేమో గాని మేము అస్సలు నమ్మం. సుమా, 10 పరకో పారేసి పంపించేసే. రాజు చెప్తున్నాడంటే నమ్మాల్సిందే కదా వదినా. రాజు కూడా చదువుకున్నవాడే కదా. నువ్వు వంత పడతావేంటి సుమా? ఇలాంటి మూఢనమ్మకాలు నాకు లేవు. మాకున్నాయి. నమ్మకమో మూఢనమ్మకమో, పోయిన వస్తువు దొరకడం మనకు ముఖ్యం. అమ్మాయి గారు కూడబెట్టిన బంగారం గట్లెట్లా పోతుంది? ఎవరైనా కొట్టేస్తేనే కదా. ఆ కొట్టేసిందెవరో దొరికిపోతారు. రాజు, పెళ్లి వాళ్ళ చెలోపు మనం వాళ్ళని కనిపెట్టాలి, లేకపోతే మనకి మాట వస్తుంది. విన్నవా అంజయ్య, మనకి టైం లేదు. పోయిన వస్తువు పెళ్లి వాళ్ళు మా అమ్మాయి గారికి పెట్టిన బంగారు కంకణం. వాళ్ళు వచ్చేలోపే మీరు కనిపెట్టేయాలి. కనీసం కొట్టేసిన వాళ్ళ పేర్లు చెప్పినా చాలు. వాళ్ళ చేత నేను నిజం కక్కిస్తాను. నువ్వు మొదలు పెట్టాను చెయ్య, ఎక్కువ టైం లేదు కదా. రండి. కూర్చోండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన్ శృణ్వన్నోతిభిः సేదసాదరం. శ్రీగురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రాజు, నిజంగా బంగారు కంకణం ఎవరు తీశారో తెలిసిపోతుంది కదా. 100కి 100 పాళ్ళు తేలిపోతుంది అమ్మాయి గారు. ఒకప్పుడు మా అమ్మ ఉంగరం పోతే గీ అంజన్నే యాడబడిపోయిందో అంజనం వేసి చూసి చెప్పిండు. సరిగ్గా అన్నే దొరికింది. అప్పటి నుంచి అందరం మస్తు నమ్ముతున్నాం. రూపా, కాసేపట్లో బయట పడిపోతుందిలే, నువ్వేం టెన్షన్ పడకు.
ఏంటో మీ నమ్మకాలు అంతా విచిత్రంగా ఉంది. నాకు నమ్మకం లేకపోయినా ఆ వస్తువు దొరకడం ముఖ్యం. కానివ్వండి. ఏంటత్తా, నీ కొడుకునెక్కడికో పంపిస్తున్నట్టున్నావు? తల్లి కొడుకుల మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు? మేనత్త మేనకోడళ్ల మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నేను నీతో చెప్పాల్సిన అవసరం లేదు. నా మాట నాకే అప్పచెప్తున్నావా? నీ మేనకోడల్ని కదత్తా. అవును, ఆ బంగారు కంకణం ఏం చేశావు? నేనా? నువ్వు నన్ను అడుగుతున్నావా? నిన్నే అడుగుతున్నాను. నీ మీదే నాకు అనుమానంగా ఉంది. కంకణం కనబడకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందని నువ్వే ఎక్కడో దాచేసుంటావు. మీరలా వచ్చారా? నా సంగతి సరే గాని నువ్వు నీ కొడుకుని ఎక్కడికి పంపించావు? ఎక్కడికో పంపించాను. నీకెందుకు? కంకణం గురించి మాట్లాడుతుంటే మాట మారుస్తావేంటి? ఆ కంకణం ఎవరు తీశారనేది మరికొద్ది నిమిషాల్లో అంజనంలో కనిపిస్తుంది కదత్తా. నేనే తీసుంటే నేనే కనిపిస్తాను. ఇంకెవడైనా దొంగ తీసుంటే ఆ దొంగ నీ కొడుకు. సారీ, ఆ దొంగ నా కొడుకు కనిపిస్తాడు. వెయిట్ అండ్ వాచ్. నాన్న, మీకు విషయం చెప్పాలి. చెప్పు. నాకు ధైర్యం సరిపోవడం లేదు. కానీ ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను నాన్న. ఏంటది? నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ పెళ్ళే కాదు, అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. ఎందుకు? ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాలి అంటే నేను వెళ్ళాలి. తప్పదు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఎప్పటికీ రాలేను. రాలేకపోతే నేను అక్కడ బతకలేను. మీరు నా ప్రాణం నాన్న. ఇక్కడుంటే ఎప్పటికైనా మీకు దగ్గర అవుతానన్న నమ్మకం ఉండేది. అక్కడికి వెళ్తే ఎప్పటికీ మీకు దూరం అవుతానన్న భయం నన్ను ఆపేస్తోంది. నాన్నకి చెప్పాల్సిందంతా చెప్పాను. ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. అందుకే ఎప్పట్లా కోపం తెచ్చుకోలేదు. మమ్మీ, మొత్తం రికార్డ్ చేశాను. మామయ్య రూపుతో చెప్పిందంతా ఇందులో రికార్డ్ చేశాను. కానీ వినాల్సినవి మామయ్య వినలేదని పాపం రూపకి తెలీదు. వినేసుంటే మనం చెడగొట్టాల్సిన అవసరం లేకుండా ఈ సందర్భం బాగా కలిసొచ్చేది. పోన్లే, పెళ్లిలో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని మనం ఆయుధంగా ఉపయోగించుకుందాం. అక్క, నువ్వేంటక్క ఇక్కడే ఉన్నావు? సౌదామిని వాళ్ళు వచ్చినట్టున్నారుగా. వచ్చారు తమ్ముడు. మరి రా, నీ మేనకోడలు పెళ్లి ప్రతిదీ నువ్వే ముందుండి జరిపించాలి. అలాగే తమ్ముడు, పద. అవునా? మీకే కాదు, ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుందంట కదా. మీ అత్తగారు చెప్తున్నారు కదా. తప్పదు అమ్మాయి గారు. అమ్మాయి గారు వెళ్ళిపోతారంటే నాకే ఇంత బాధగా ఉంది. పెద్దయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే అమ్మాయి గారికి మాత్రం బాధగా ఉండదా ఏంటి? నువ్వెందుకు ఏడుస్తున్నావు రాజు? నన్ను ఇంక తిట్టేవాళ్ళు ఎవరుంటారు పింకీ? అక్క వెళ్ళిపోతే నేను కూడా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు రాజు. దయచేసి ఈ పెళ్ళి ఆపేయండి నాన్న. మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. నేను మాత్రం మీ కళ్ళెదురుగానే ఉండాలి.
ఏదో పనిలో ఉన్నట్టున్నావు వదినా. ఏం పని? మా అన్నుల పని. సగం మంది సిట్టి గట్టిరు, సగం మంది సాతా ఇస్తురు. సిట్టి గట్టినోడు ఊకుంటాడా? ఫోన్లు చేసి ఇంకా ఇయ్యవేందని దిమాగ్ ఖరాబ్ చేస్తురు. ఇంట్లో పైసలు తీసి మా ఇంట్లో పోసుడే గీ చిట్టీలంటే. అది సరే గాని నా లొల్లి ఎప్పుడుండేటిదేలే. మీరేందోదినే ఈ టైంలో గిట్లొచ్చిరు? మీ అన్న కూడా లేకపాయే. అదే వదినా, నీతో మాట్లాడాను కదా, వరలక్ష్మి మల్లేష్ల పెళ్లి సంగతి. ఏంది? ఇప్పటికే బిడ్డనిస్తానని ఒప్పుకొని బొందల వన్నాను. మళ్ళీ నీ బిడ్డని చేసుకుంటే నాకేమొస్తది మా అన్ను? ఇగో వదినే, నువ్వెన్నైనా చెప్పు, నా కొడుకుకి ₹1,00,00,000 సంబంధాలు వస్తుంటే వాటిని వదులుకొని నీ బిడ్డని మాత్రం చేసుకునేటిదే లేదు. ఇంకోసారి అడక్కుర్రి. అమ్మా 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 అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. మీ కూతురు లాంటిదే నా కూతురు కూడా గందా. మీ కూతురు మనసు పడ్డోడికిచ్చి చేస్తున్నప్పుడు నా కూతురు మనసు పడ్డోడికిచ్చి చెయ్యాలని మాకు ఉంటది కదమ్మా. ఏంది? నా కూతురు నీ కూతురు ఒక్కటేనా? నా బిడ్డ నీ కొడుకుని ఇష్టపడితే ఏమియ్యకుండానే లగ్గం చేస్తానా? బట్టలు పెట్టనా, బంగారం పెట్టనా, వెండి పెట్టనా, బొచ్చలు, బోళ్లు, మంచాలు, బీర్వాలు ఇన్ని వెట్టి చేస్తా. నువ్విందులో ఏదైనా వెట్టి చేస్తావా? తల తాకట్టెట్టైనా నేను రాజు మీరు అడిగినవన్నీ పెడతాం, కాదనకండమ్మా. నువ్వంత గట్టిగా కూసోమాకు వదినా. మన పిల్లల సంతోషమే మనకి ముఖ్యం. మల్లేష్ కూడా నా బిడ్డను తప్ప ఎవరిని చేసుకోనని అంటున్నాడు వదినా. ఆడో పాగలగాడు. ఆడ్నెట్ల దారికి దేవాలనో నాకు బాగా తెలుసు గాని గిట్లా కిరికిరి చేయకుండా పోండ్రి. మీ అమ్మ రూపా, భోజనానికి రమ్మంటే రాలేదు? పిన్ని, ఒక పూట పింకీ భోజనం చేయకపోతే నువ్వెంత బాధపడతావు. కానీ నేను తిన్నానో లేదో కూడా మా నాన్నకు అనవసరం. ఖాళీ కడుపుతో ఉండద్దమ్మా. ఉదయానికి నీరసం అవుతుంది. పింకీతో పాలు పంపిస్తాను, అవైనా తాగు. రా.
నేనేంటి ఈ రైస్ బేస్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. సరే రాక టిఫిన్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో రాఘవ, రారా. మా జీవితం అటొకడు ఇటొకడు నాకు మగ సౌతుల్లా తయారయ్యారు. అంకుల్, ఫోన్ చేయకుండా వచ్చి నేనేమైనా డిస్టర్బ్ చేశానా? నో, నువ్వు ఇంటికి అల్లుడివి. ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మాట్లాడదామని వచ్చావా? అంటే మరి పండగ వస్తుంది కదా అంకుల్. అమ్మ రూపని షాపింగ్కి తీసుకెళ్ళి చీర కొనిపెట్టమని చెప్పింది. అందుకని అలాగా? ఆ మాట చెప్పడానికి నువ్వెంత మొహమాట పడతావేంటి రాఘవ్? ఇదేంటి సడన్ గా మారిపోయింది? ఇన్ని రోజులు ఒకలా ఉండేది, ఇప్పుడేంటి రాజుతో వెళ్ళడానికి ఇష్టం చూపిస్తోంది, పెళ్లి కొడుకుతో వెళ్ళాలంటే మొహం మార్చుకుంటుంది. అమ్మాయి గారు, ఇంకేంటి, బయలుదేరండి. నేను మీకు తోడుగా వస్తాను. నువ్వెందుకు మధ్యలో పానకంలో పుడకలాగా? అయ్యో, నేను కార్ డ్రైవ్ చేస్తాను అమ్మగారు. వాళ్ళు షాపింగ్ చేస్తారు, నేను కార్ దగ్గరే ఉంటాను. వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఊరుకోను. రాజు వస్తే హ్యాపీ, మనవాడే కదా. రాజు, నువ్వు కూడా తోడుగా వెళ్ళి. సరే పెద్ద. రండి అమ్మాయి గారు, రండి రాఘవ బాబు గారు. రాక టిఫిన్ చేద్దాం. పింకీ రా. మా అమ్మాయి గారిని చేసుకోబోయే అబ్బాయి గారు మీరు. మీకు సేవ చేసుకోవడం మా అదృష్టం బాబు. సదా మీ సేవలో. ఇంకా ఎంతసేపు? రారా, తొందరగా రా, జనాలు చాలా ఉన్నారు. విన్నావుగా రాఘవ బాబు, లోపల జనం చాలా ఉన్నారంట. అవునా? మీరు తొందరగా షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే. నువ్వు రా రాజు. నేను మీ మధ్య ఎందుకు అమ్మాయి గారు? మీరు జాలీగా షాపింగ్ చేసుకొని రండి, నేను కార్ దగ్గరే ఉంటాను. రాఘుబాబు, మీరు వెళ్ళండి. సరే, 10 రూపాయలు. ఏం మాట్లాడవేంటి? నువ్వు రిజర్వ్డ్గా ఉంటావా? పోనీ నీకే కలర్ శారీ అంటే ఇష్టమో చెప్పు. సంక్రాంతి పండగకి ఎలాంటిది బాగుంటుంది? తెలీదు. నేను ఇప్పటి వరకు పండగల కోసం చీరలు కొనలేదు. అన్ని డ్రెస్లే కొనేదాన్ని. అయితే ఇప్పుడు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటావా? మీ అమ్మగారు ఏం చెప్పారు? శారీయే కొనమన్నారు. అయితే అదే కొందాం. సరే. రూపా, ఇవన్నీ కొత్త కొత్త మోడల్స్ లాగే ఉన్నాయి. ఆ శారీ చూడు. చెప్పు మమ్మీ, మన ప్లాన్ సూపర్ సక్సెస్. పెళ్లి కొడుకు కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా రూప ఎవరితోనో వెళ్ళిపోయిందని అపార్థం చేసుకొని ఉంటాడు. రూపని షాపింగ్ మాల్లోనే ఒక చోట దాచేశాను. అమ్మాయి గారిని దాచేయడం ఏంటి? అంటే పైన ఎక్కడో అమ్మాయి గారు ఉన్నారన్నమాట. ముందెళ్ళి అమ్మాయి గారిని కాపాడుకోవాలి. నేను రూప ఈ రాత్రికి షాపింగ్ మాల్లోనే లాక్ అయిపోతాం. తర్వాత జరగాల్సిన అల్లరంతా జరిగిపోతుంది. ఈ పాటికే రూప మీద పూర్తిగా అనుమానం వచ్చి ఉంటుంది ఆ పెళ్లి కొడుక్కి. సెల్ ఫోన్స్ పని చేయకుండా
అక్కడ మన మనిషి ఒక జామర్ అరేంజ్ చేస్తాడు. ఎవరి సెల్ ఫోను పనిచేయదు. మరి ఈ రాజుగారి సంగతి ఏం చేయాలి? వాడికి లోపల బయట జరిగిందేమీ తెలియదు కదా. సెల్ ఫోన్స్కి ఫోన్స్ చేసి చేసి తిరిగి వస్తాడు. వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు షాపింగ్ మాల్లోకి వెళ్ళి అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చూడు. ఆ తర్వాత నడిపించాల్సిన కథ నేను నడిపిస్తా. సరే మమ్మీ. అందరూ వెళ్ళిపోయి నేను రూప మాత్రమే లోపలుండిపోవాలి. ఈ రాత్రంతా ఇద్దరమే లోపలుండిపోతే ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. ది గ్రేట్ సూర్యప్రతాప్ దేవ్ తన కూతుర్ని నాకే ఇచ్చి వివాహం జరిపించే టైం వచ్చింది. ఇది అమ్మాయి గారి హ్యాండ్ బ్యాగ్. అంటే అమ్మాయి గారు ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. అమ్మాయి గారు, 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 ఏమైంది అమ్మాయి గారు? అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? లేవండి అమ్మాయి గారు. జామర్ అరేంజ్ చేశాను మేడం. షట్టర్ క్లోజ్ చేసే టైం అయింది. ఇక రూప దగ్గరికి వెళ్ళొచ్చు. నీకెందుకక్క శ్రమ? చంద్ర చూసుకుంటాళ్లే. ఇందులో శ్రమే ఉంది తమ్ముడు. చిన్నప్పటి నుంచి నా మేనకోడల్ని పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు నా చేతుల మీదుగా పెళ్లి చేయడం అనేది నా బాధ్యత కదా. జరిగేది నీ కూతురు పెళ్లి, చేసేది నేనే. కానీ అది నువ్వు ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకుతో కాదు, నా కొడుకుతో. నీ మనసు చాలా గొప్పదక్క. అలాగే నీ ఇష్ట ప్రకారమే కాని. చంద్ర, నువ్వు అక్కకి తోడుగా ఉండు. సరేనయ్యా. మమ్మీ, అక్క పెళ్లి తనే దగ్గరుండి చేస్తానని చెప్తుంటే నాకేదో డౌట్గా ఉంది. రాఘవ, తను వేరే వాళ్లతో వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను అంకుల్. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కానీ అతని మొహం మాత్రం కనిపించలేదు. చంద్ర, ఒకసారి తనకి ఫోన్ చేయి. అలాగనే. స్విచ్ ఆఫ్ అని వస్తుందన్నయ్య. నేను కూడా చాలాసార్లు చేశాను అంకుల్. స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అక్కడ జామర్తో సిగ్నల్ లేకుండా చేశాను. అందుకే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడు చెప్పండి సూర్యప్రతాప్ గారు, తప్పు ఎవరు చేశారు? నింద ఎవరు పడాలి? పెళ్లికి ముందే ఇలా జరిగింది. అదే పెళ్లి తర్వాత జరిగితే అప్పుడు మా పరువేం కావాలి? ఇలా జరగడం కూడా ఒకందుకు మాకు మంచిదే. ఈ పెళ్లి సంగతి గురించి ఇంకోసారి మేము ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేననుకున్నట్టుగా ఈ పెళ్లిని వద్దనుకుంటారు. చూడండి, మీరంత దూరం ఆలోచించకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రూప ఏ పని చేసినా అది 10 మందికి ఉపయోగపడేలా చేస్తుంది తప్ప ఈ ఇంటి పరువు తీయదు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని ఎవరూ వేలెత్తి చూపించేలా ప్రవర్తించదు. కొద్దిసేపు ఆగండి, తన ఇంటికి వచ్చేస్తుంది. అన్ని విషయాలు తెలుస్తాయి. కాస్త ఓపిక పట్టండి. సరే, ఎంత టైం అయినా కానివ్వండి, తను వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. అవును, మీతో పాటు రాజు కూడా వచ్చాడు కదా, తనెక్కడా? తెలీదు. నేను కారులో కాకుండా ఆటోలో వచ్చేసాను. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటే రాజు ఫోన్ పనిచేయకపోవడం ఏంటి?
అసలే రాజు మీద నా కొడుకు కోపంగా ఉన్నాడు. అవకాశం చూసి వాణ్ణి కూడా ఏదో ఒకటి చేసుంటాడులే.